కీర్తనల గ్రంథ పఠనం 120వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండియు మోసకరమైన నాలుక నుండియు నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషెకులో పరదేశినయున్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. 124వ కీర్తన. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.